మేషరాశి వారు మాఘమాస శుద్ధాష్టమి అక్షయాష్టమి సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించడం వలన జాతకంలో ఉన్న దోషాలు తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చు, చే, చో, లా, లి, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే. మేషరాశికి అధిపతి కుజ భగవానుడు. అలాగనే వీరికి 2వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము, మాఘమాసంలో విశేషతమైనటువంటి విద్యలో, ఉద్యోగంలో, వ్యాపార కార్యక్రమంలో అన్నింటా విజయం కలగడం కోసము భగవంతుడి యొక్క ఆశీస్సులు వీరికి నిండుగా ఉన్నాయి. మీ కృషి, పట్టుదల, ఆపై భగవంతుడి ఆశీస్సుల వలన సమాజంలో ఎనలేనటువంటి కీర్తి, ధనం, గృహం, ఐశ్వర్యం, బంగారు ఆభరణాలు అన్నీ కూడా మేషరాశి వారి సొంతం కాబోతున్నాయి. తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం, అన్నదమ్ముళ్లతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమంలో సఖ్యతగా ఉండడం వల్ల కుటుంబ బలం చేత వ్యాపారాలలో, సేవారంగ కార్యక్రమాల్లో అరుదైనటువంటి గౌరవం, ఆస్తిపాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. అలాగనే 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ముందస్తు ప్రణాళిక మేషరాశి వారి సొంతం కనుక భవిష్యత్తును ముందునే అంచనా వేస్తూ తప్పులు జరగకుండా జరిగినను దాన్ని సరిదిద్దుకునే శక్తి మేషరాశి వారికి ఉంటుంది. అలాగనే రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, వృత్తులు, ఉద్యోగాలు, విదేశాలకు ఆహార ఉత్పత్తులు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారికి కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. లాభస్థానంలో శని అంటే ధర్మబద్ధంగా ఉన్నంత వరకు మీ ఇంటికి ధనం ప్రవాహంలా చేరుకుపోతుంది. వ్యయంలో శుక్రరాహుల సంచార స్థితి. మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి, లేకపోతే బంధువులని, మిత్రులని, సన్నిహితులని 4 మాయమాటలు చెప్పి మీతో 2 పరిచయాలు పెంచుకొని మీ కారు ఇవ్వండి అక్కడి దాకా వెళ్ళేసి వస్తా అని చెప్పి తీసుకుని వెళ్ళి తిరిగి కారు ఇవ్వకపోవడం, అంటే దాన్ని ఎన్నో రకాల కారణాలు చెప్పడం. ఒక 2 కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి, 2 రోజుల తర్వాత ఇస్తానని చెప్పి 4 మాటలు చెప్పి మీ ఇంటి పత్రాలు పెట్టి లోన్ తీసుకొచ్చి తర్వాత పత్రాలు బ్యాంకులో వీళ్ళు తీసుకున్న వాళ్ళు అటు వెళ్ళిపోతారు. ఆఖరికి ఆ రుణం కట్టలేక నానా పరిస్థితి పడే పరిస్థితి కనపడుతుంది. కారణం ఏమిటయ్యనగా రాబోయే కాలంలో ఏళ్ల నాటి శని మొదలు కాబోతుంది. అందుకే ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి భావాలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కనుక ఈ అక్షయ కాల భైరవ అష్టమి సందర్భంగా స్వామివారి యొక్క స్మరణ, ధ్యానము అంటే ఇది వందలాది వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు, మీ జాతకాన్ని తెలుసుకుంటున్నారు అన్నట్లయితే కాళ్ళ భైరవ స్వామి ఆజ్ఞ మీ పైన ఉంది. కాళ్ళ భైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది కనుక మీరు ఈ వీడియో వింటున్నారు. ఈ వీడియో ఎప్పుడైతే సంపూర్ణంగా విని మీ మనసులో ఉండబడిన కోరికలు కోరుకొని భైరవ స్వామి వారిని గృహానికి మంత్రం ద్వారా స్వాగతం పలకడం వలన ఒక సంరక్షకుడిగా మనల్ని కాపాడుతూ అన్నింటా కూడా మేషరాశి వారు అనుకుంటున్న అన్ని విషయాల్లో కలిగించడానికి, కష్టాలను తొలగించి ఐశ్వర్యానికి స్వాగతం పలికిస్తాడని చెప్పి గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులకు, మార్కెటింగ్ రంగము, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసే వారందరికీ కూడా కొద్దిపాటి ఓపిక, పట్టుదల, సహనం ద్వారా కాళభైరవ ఆశీస్సుల్ని ప్రయత్నం చేయండి. అంతా విజయం మన సొంతం చేసుకుందాం.